మొదటి విషయం, కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిపిఎం తీసుకున్న ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటి ప్రైవేట్ రిజర్వేషన్స్ గురించి ఒక పెద్ద యాజిటేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇటీవల జరిగిన సిపిఎం అఖిల భారత మహాసభ వైజాగ్లో ఒక ముఖ్యమైన తీర్మానం చేశాం. ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని ఇప్పటివరకు చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ వచ్చారు కమ్యూనిస్టులు. పార్లమెంట్లోనూ బయట కూడా ప్రైవేట్ రంగాన్ని అదుపు చేయాలని, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ ప్రైవేట్ రంగాన్ని ఆపడం కానీ, ప్రభుత్వ రంగాన్ని రక్షించగలగడం కానీ సాధ్యం కావట్లేదు. ఇదొక ఫ్యాక్ట్. మన కోరిక వేరు, మనం ఆలోచించే సిద్ధాంతం వేరు, కానీ జరుగుతున్న ఫ్యాక్ట్ వేరు. కాబట్టి ఫ్యాక్ట్ని కూడా గమనంలోకి తీసుకున్నప్పుడు తప్పనిసరిగా ఫ్యాక్ట్ని అనుసరించి కూడా కొన్ని ఉద్యమాల ఆలోచనలు చేయాల్సి ఉంటుంది అనేది మేము భావించాము. కాబట్టి ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని కోరుకుంటూనే ప్రైవేట్ రంగం విస్తరిస్తోంది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆశించాడో రిజర్వేషన్లు, ఆ రిజర్వేషన్ అమలు జరగాలంటే ప్రభుత్వ రంగం తప్ప ఇంకొక అవకాశం లేదు. ఎందువల్లంటే రిజర్వేషన్లు ప్రభుత్వ రంగంలో మాత్రమే ఉన్నాయి కాబట్టి. కానీ ఆ ప్రభుత్వ రంగమే లేకుండా పోయిన తర్వాత ప్రైవేట్ రంగం సర్వవ్యాపితంగా అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలు కావాలంటే గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ సెక్షన్ ప్రజానీకం, యువకులు ప్రభుత్వ రంగంలో పొందినటువంటి కొన్ని ఉద్యోగాలైనా కొంత ఉపశమనం కలిగించాయి. కొంతమంది అయినా చదువుకోవడానికి, ఆర్థికంగా కొంత స్థితివంతులు కావడానికి, సామాజికంగా కొంతైనా గౌరవం పొందడానికి ఈ రిజర్వేషన్లు ఉపయోగపడినాయి. ఇవాళ కొంతమంది అయినా అలాంటి గౌరవం పొందగలుగుతున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పుణ్యమే అనేది అందరికీ తెలుసు. ఇంక ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. గతంలో మన తండ్రో తాతో అట్లాంటి రిజర్వేషన్ పొంది ఉద్యోగాలకు వచ్చి ఉంటే, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ కాబట్టి మనకు కూడా ఉద్యోగం వస్తుందని ఆశపడితే ఆశ అడియాశ అవుతుంది తప్ప సఫలమయ్యే అవకాశం లేదు. కారణం ప్రభుత్వ రంగం లేదు కాబట్టి, ప్రైవేట్ రంగం కాబట్టి రిజర్వేషన్ అమలు జరగాలంటే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కోరడం తప్ప ఇంకొక మార్గం లేదు. కోరడం సరే, ఇది సాధ్యమా? సాధ్యమే. దేశవ్యాప్తంగా ఉద్యమం సాగించగలిగితే, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాగలిగితే దేశంలోనే ఒక చట్టం తీసుకురావడం సాధ్యమవుతుంది. ఒకవేళ దేశవ్యాప్తంగా అట్లాంటి ప్రెజర్ మనం తీసుకురాలేకపోయినా ఒక రాష్ట్రంలో కూడా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అనేది చట్టం సాధించడం సాధ్యమే. మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో అట్లాంటి చట్టం ఉంది. ఆ చట్టం చేయబడింది. కాకపోతే మహారాష్ట్రలో పారిశ్రామిక పెద్ద కేంద్రం కాబట్టి చట్టం అయిన తర్వాత కూడా దాన్ని అమలు జరపకుండా పారిశ్రామిక వర్గాలు ఒత్తిడి చేయగలుగుతున్నాయి. అక్కడున్న గవర్నమెంట్స్ పొలిటికల్ విల్ లేక దాన్ని సక్రమంగా అమలు చేయట్లేదు. రూల్స్, రెగ్యులేషన్స్ సరిగా ఫ్రేమ్ చేయలేదు. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా దాదాపు రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రైవేట్ రంగం రిజర్వేషన్ని అంగీకరించినాయి. గతంలో పార్లమెంట్ దాకా కూడా యూపీఏ ప్రభుత్వం ఉండగా బిల్ తీసుకొచ్చారు. కానీ దాన్ని ఇండస్ట్రియల్ లాబీ యొక్క ఒత్తిడి వల్ల దాన్ని వెనకబెట్టారు. కాబట్టి ఇండస్ట్రియల్ లాబీ ఏదైతే ఒత్తిడి చేస్తుందో గవర్నమెంట్స్ పైన, రాజకీయ పార్టీల మీద, స్టూడెంట్స్ అండ్ యూత్ నుంచి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నుంచి కూడా అంతకంటే మించిన ప్రెజర్ మనం తీసుకురాగలిగితే తప్పనిసరిగా ఈ చట్టాన్ని సాధించడం సాధ్యమే.